యాక్చువల్గా ఇది అడ్డబొట్టు నిడుగుబొట్టు ఇది నేను ఆన్సర్ చెప్తున్నా కానీ నాకంటే ముందు చాలామంది మా నాన్నని అడిగేవాళ్ళు, భద్రప్ప సార్ మీరేం సార్ మీరు అడ్డబొట్టు మీ అబ్బాయి నిలుగుబొట్టు అని చెప్పేసి. అసలు ఆయన ఆన్సరు నా భూతో నా భవిష్యత్తు అనిపిస్తుంది. ఆయన ఆన్సర్ కంటే నేను ముందు వెంకయ్య నాయుడు గారు ఆన్సర్ ఇస్తాను. వెంకయ్య నాయుడు గారు కూడా ఇట్లా అడిగినమాట, సార్ మన దగ్గర కొద్దిమంది అడ్డబొట్టు పెడతారు, కొద్దిమంది నిలుగుబొట్టు పెడతారు అని చెప్పేసి. దానికి వెంకయ్య నాయుడు గారు ఎవరంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నాకు ఐ లవ్ వెంకయ్య నాయుడు గారు ఫర్ హీస్ కమాండ్ ఆన్ తెలుగు లాంగ్వేజ్. కమాండ్ ఆన్ తెలుగు లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నానంటే నేను తెలుగు మీడియం చదువుకున్నాను అండ్ తెలుగు స్పీకింగ్ పర్సన్ ఆ తెలుగు స్పీకింగ్ స్టేట్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇష్టం కాదు. తెలుగులో రసం ఉంటుంది అండ్ ఆ రసాన్ని అందరూ ఎంజాయ్ చేయలేరు అనిపిస్తుంది నాకు ఎందుకు ఫర్ సమ్ రీజన్. అసలు అందుకే ఎక్కువ నాకు ఏమనిపిస్తుంది అంటే ఐ వాంట్ టు పిహెచ్డీ ఇన్ తెలుగు అండ్ ఈ న్యూ జనరేషన్కి తెలుగును ఇవ్వాలి, ఆ తెలుగును ఆ ప్రాపర్ మంచి రసమన్న తెలుగుని ఇవ్వాలనిపిస్తామట. కమింగ్ టు వెంకయ్య నాయుడు గారు, తను ఏమంటాడంటే సరే ఇట్లా అడ్డనామం పెడతారు పొడునామం పెడతారు ఏంటి అంటే తనకు మంచి మాట ఏమన్నాడంటే, నువ్వు అడ్డనామం పెట్టు పొడునామం పెట్టు కానీ దేశానికి పంగనామం పెట్టకనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఇక్కడ తెలుసా. అంటే మీరు ఏ సిస్టమ్ ఫాలో అవుతారు, ఏ పరంపర ఫాలో అవుతారు అన్న సంబంధం లేదు, కానీ దేశానికి పంగనామం పెట్టకు అంటే ఏదో ఇది వాడుకొని డు నాట్ ఎక్స్ప్లాయిట్ అదర్స్. జనరల్గా బొట్టు పెట్టాలంటే కొంతమంది సిగ్గుపడతారు, మొహమాట పడతారు, కానీ బొట్టు పెట్టుకొని ఆ మూసలో దొంగ పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు హిందూయిజం, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు ఎనీ ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ అదర్ ధర్మాస్. సనాతన ధర్మం వాడుతున్నాను. ఇది వేరే దాంట్లో లేదంటే ఉంది, ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ ఎందుకంటే అది నాది కాదు. చిన్నజీ స్వామి వారు ఏమంటారంటే రెస్పెక్ట్ అదర్స్ ఫాలో యువర్స్ అంటారు. ఓకేనా. సో నేను ఆ రెస్పెక్ట్ ఐ డిఫరెంట్ రెస్పెక్ట్, కానీ నేను వాళ్ళ గురించి తెలియదు కాబట్టి తెలియదు అంటే ఐ నో సంథింగ్, ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్. మన దగ్గర మన సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇట్లా పెట్టుకొని చేసే పనులు ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయంటే మనకు నెత్తి ఖరాబ్ అయిపోతుంది. అంతెందుకు మీరు సినిమాల్లో కూడా చాలామంది మంచి ఇట్లా అంతెందుకు రాబాయి రావణుడు ఈజ్ ద గ్రేట్ డివోటీ ఆఫ్ లార్డ్ శివ అండ్ ద అట్రాసిటీస్ వాట్ హీ డిడ్ అంటే దీని గురించి ఇంకా నేను వేరే సిరీస్ చేస్తాను అబౌట్ లీడర్షిప్. అండ్ దశావతారంలో కూడా కమల్ చూస్తారు కదా డిఫరెన్స్ బిట్వీన్ శైవైట్ అండ్ వైష్ణవైట్. ఇదంతా ఎందుకు వచ్చింది ఏంది అనేది అసలు వెరీ నైస్ కాన్సెప్ట్. అసలు ఇది అర్థం కాక వేరే మతంకి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు స్టూపిడ్ అంట నేను. ఎందుకంటే నీకు ఇది కాదురా భయ్, వేరే అర్థం కావట్లనే వదిలేసి వెళ్ళిపోతావా? మీ వైఫ్ సలెడస్, మీ వైఫ్ అమ్మ నాన్నలు అర్థం కాకపోతే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు నీకంతా స్టూపిడ్ ఉంటాడు రా భయ్, అర్థం కాకపోతే అడగాలి కదా భయ్. సో వెంకయ్య నాయుడు గారు చెప్పింది ఐ రియల్లీ ఎంజాయ్. పంగనామం పెట్టకు దేశానికి అని చెప్పేసి ఐ